హాయ్ అండి. ఇప్పుడు మీకు చూపించబోయే రెసిపీ డోక్లా అండి. ఇంట్లోనే ఈజీగా చాలా టేస్టీగా చేసుకోవచ్చు అనమాట. దీనికోసం ఒక బౌల్లోకి హాఫ్ కప్ వరకు పెరుగు తీసుకొని బాగా మిక్స్ చేసుకోండి. ఇప్పుడు ఇందులోకి పావు టీ స్పూన్ పసుపు, ఒక టీ స్పూన్ సాల్ట్ వేసుకొని కలిపేసుకోవాలి. ఇలా కలుపుకున్న దాంట్లోకి ఒక కప్పు వరకు శనగపిండి తీసుకొని కలుపుకోండి. ఇప్పుడు ఇందులోకి హాఫ్ కప్ వరకు వాటర్ తీసుకొని కొంచెం కొంచెం కలుపుకుంటూ బ్యాటర్ లాగా కలుపుకోవాలండి. ఇప్పుడు దీన్ని ఒక 15 మినిట్స్ వరకు పక్కన పెట్టేసుకోండి. 15 మినిట్స్ తర్వాత మూత తీసి ఇప్పుడు ఇందులోకి ఒక టీ స్పూన్ వరకు షుగర్ వేసుకొని బాగా కలిపేసుకోండి. నెక్స్ట్ ఇందులోకి ఒక టీ స్పూన్ ఆయిల్ వేసుకొని బాగా కలుపుకోవాలన్నమాట. నెక్స్ట్ హాఫ్ టీ స్పూన్ వరకు బేకింగ్ సోడా, ఒక టీ స్పూన్ వరకు నిమ్మరసం పిండుకొని బాగా కలుపుకోవాలి. ఇలా బాగా కలుపుకున్న దాన్ని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు ఎందులో అయితే కుక్ చేస్తామో ఆ టిన్ తీసుకొని అందులోకి ఆయిల్ గ్రీస్ చేసేసుకొని ముందుగా ప్రిపేర్ చేసుకున్న బ్యాటర్ మొత్తాన్ని టిన్లో వేసేసుకొని కాసేపు పక్కన పెట్టండి. ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకొని అందులో వాటర్ వేసుకొని ఈ బ్యాటర్ టిన్ని అందులో పెట్టి 15 to 20 మినిట్స్ బేక్ చేసుకోండి. ఇలా నైఫ్కి ఎలాంటిది అంటుకోకపోతే కుక్ అయినట్టండి. ఇప్పుడు చల్లారిన దాన్ని బౌల్లోంచి సపరేట్ చేసి ఇలా చిన్న చిన్న పీసెస్ కింద నేను చూపిస్తున్నట్లుగా కట్ చేసేసుకోండి. ఇలా కట్ చేసుకున్న దాన్ని పక్కన పెట్టేసుకొని తాలింపు కోసం ఒక ప్యాన్లో ఆయిల్ వేసుకొని ఒక స్పూన్ ఆవాలు, పచ్చిమిర్చి, కరివేపాకు వేసుకొని బాగా వేయించుకోవాలి. ఇప్పుడు హాఫ్ కప్ వరకు వాటర్ వేసుకొని తర్వాత ఇందులో ఒక స్పూన్ షుగర్ వేసుకోవాలి. తర్వాత ఒక స్పూన్ లెమన్ జ్యూస్ వేసుకొని బాగా కలిపేసుకొని ఈ వేడివేడిగా ఉన్నప్పుడే ఈ తాలింపుని పీసెస్ మీద వేసేసుకోండి. అప్పుడే ఈ పీసెస్ అనేవి వాటర్ని పీల్చుకొని చాలా స్పంజీగా చాలా టేస్టీగా ఉంటుందండి. ఒకసారి మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. ఎంతో సాఫ్ట్గా ఉండే ఈ డోక్లా మీకు నచ్చినట్లయితే లైక్